RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. పాల్వై గ్రామ పంచాయతీ నూతన పాలక వర్గాన్ని బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండన్న ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొని నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అభివృద్ధిలో భాగస్వామ్యం. ఈ సందర్భంగా పాండన్న మాట్లాడుతూ గ్రామ సమగ్ర అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడంలో పాలకవర్గం కృషి చేయాలని, ఆ క్రమంలో తనకు అవసరమైనప్పుడు గ్రామస్తుల సహకారం కూడా కావాలని ఆయన కోరారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే గ్రామ పురోభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. దగ్గర సార్ దగ్గర ఎక్కిందాకైతే సూత్రధారణ అంతా కీలకం. ఇది 3వ ఏం పేరు చెప్పుకోవాలి సార్. కొండల లక్ష్మి అమ్మేడ కూర్చోండి సార్. సాయి భవన్ ఎవరా రమేష్? మాజీ ఎంపీపీ అంతకన్నా వెంకటేశ్వర గారు మరి ఇతర వార్డు సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వైకుంఠ దశి చాలా పవిత్రమైన రోజు ఈరోజు ఇక్కడికి రావటం, మిమ్మల్ని అందరినీ సత్కరించుకోవటం చాలా గొప్ప విషయం. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే టెంపుల్కు ఇదివరకు ఓపెనింగ్ రోజే నేను వచ్చేది ఉండే. ఆ రోజు అనివార్య కారణాల వల్ల రాలేకపోయినందుకు ఈరోజు ఎంపీపీ గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి కొత్త పాలక వర్గాన్ని సన్మానించుకోవడం, మీ భవిష్యత్తులో కూడా మీకు అన్ని విధాలుగా అభివృద్ధిలో కూడా సహకరిస్తారని చెప్పుకుంటూ, ఏ కార్యక్రమం చేసినా మీరు ముందుండి నాకు ఇన్ఫామ్ చేయండి, నేను వస్తాను. నా సహకారం కూడా ఉంటుంది తప్పకుండా. పాల్వాయి గ్రామానికి మీరంతా యువకుడు ప్రసాద్, సత్యనారాయణ, కొత్త వార్డు మెంబర్లు కూడా అందరు యువకులు ఉన్నారు. మంచిగా అభివృద్ధి చేయండి, తప్పకుండా నా సహకారం ఉంటుంది. ఫౌండేషన్ తరఫున మనం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు మీ గుర్రపూడి మండలంలో కూడా మీ స్కూల్లో కూడా, ఇక్కడ పాల్వాయిలో కూడా స్కూల్లో బ్యాగ్స్ ఇవ్వటం జరిగింది. భోజనాలు కానివ్వండి, మన ఆత్మబంధువు ద్వారా ప్రతి ఇంటికి చనిపోయిన కుటుంబాలకు భోజనాలు పంపిస్తున్నాం మనం. మీ అందరికీ తెలిసిన విషయమే అది. ఆర్థిక సహాయాలు కానివ్వండి, డ్రోన్ సౌకర్యం కూడా ఉంది. రైతులకు ఉచితంగా మందులు పిచికారీ చేసుకోనికే ఫౌండేషన్ తరఫున డ్రోన్ సౌకర్యం కూడా కల్పిస్తున్నాము. ఇప్పుడు కూడా స్టార్ట్ అయింది అది. ఇవన్నీ కార్యక్రమాలు మీ అందరి సహకారంతో భవిష్యత్తులో కూడా ముందుకు తీసుకుపోవాలి. మీరు అందరూ సహకరించాలి. మా సహకారం కూడా మీరు వినియోగించుకోండి, ఉపయోగించుకోండి. గ్రామాన్ని అన్ని ఏదైనా ఆపతున్నా, శుభకార్యాలే కానీ అశుభకార్యాలు కానీ నన్ను ఆహ్వానిస్తే తప్పకుండా వచ్చి నేను పాల్గొంటాను. తప్పకుండా మీ అందరి సహకారం కావాలి. ఈరోజు పిలువగానే ఇన్ని పనులున్నా వదిలి మన శ్రీ పాండురంగారెడ్డి గారు ఈ గ్రామానికి ఇచ్చేసినందుకు వారికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తాను. వారి గుణమే లేదనేదే లేదు. ఆయన ఏది అడుగుతాయి వరాల దేవుడు. ఎక్కడ ఎంతో మండలం వల్ల కాదు, కాన్స్టిట్యున్సీలో మొత్తం నన్ను ఎన్నోసార్లు సుఖేంద్ర రెడ్డి కాడ, మంత్రి జగదీశ్వర రెడ్డి వాళ్ళందరి కాడ కూడా ఏందా అంటారు. మరి ఆ స్వామి ఎక్కడ తెస్తుండో ఏం చేస్తుండో కానీ ఏ ఊళ్ళో చనిపోయినా, ఏ ఊళ్ళో కార్యమైనా, ఏ ఊళ్ళో గుడి కట్టినా
ఆయన వారి వంతు ఇంత సాయం చేస్తుండు. వారికి ఈ వెంకటేశ్వర స్వామి వాళ్ళకి ఏదన్నా ఇవాళ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏదైనా ఒక పదవి ఎక్కాలని ఈ భగవంతుని ప్రార్థిస్తున్నాం. మన గ్రామానికి కూడా ఎన్నో వచ్చినాయి, స్కూళ్ళు చేసిండు. ఇట్లా ఫోన్ చేస్తే 100 మంది 200 మంది భోజనాలు అంటే తెప్పిస్తుండు. ఇటువంటి వారిని మనం వినియోగించుకోవాలి. ఆయన ప్రజల కోసం చేసే మనిషి, ఏదో డబ్బులు సంపాయాలి నేను అదే కాదు. తప్పకుండా ఈ గుడి కాడ తిరుపతి వెంకటేశ్వర గుడి కాడికి పోతే ఎంతో, ఈడ కూడా అంతే అని చెప్తున్నా. మీరు తప్పకుండా మీరు పదవితోటే మళ్ళీ ఈ గుడికి వస్తారని